ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్, కోచ్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భాగంగా మనం రూలింగ్ నెంబర్ 1 అంటే ఏ నెలలో అయినా సరే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు జన్మించినటువంటి వారి యొక్క ప్రిడిక్షన్ అంటే జూన్ నెల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం మీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది, మనీ ఏ విధంగా మీకు ప్రాబ్లం అవుతుందా, పాజిటివ్ అవుతుందా, వీటన్నిటికీ సంబంధించినటువంటి గోల్డెన్ టిప్స్ అండ్ గోల్డెన్ రెమెడీస్ అన్ని కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా చూసుకుంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ అనేటువంటి ఎలా ఉండబోతుంది. నార్మల్గా చూసుకుంటే మనకి ఈ రూలింగ్ నెంబరు 1 వ్యక్తులు ఎవరైనా సరే జనరల్ గా చాలా కాన్ఫిడెన్స్ గా ఉంటారు, చాలా బోల్డ్ గా ఉంటారు, చాలా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తారు. కానీ జూన్ నెల అనేటువంటిది మీ మీద చాలా ఎమోషనల్ ప్రెషర్ అనేటువంటిది ఉండబోతుంది. మీ డెసిషన్స్ మీద, అలానే వేరే వాళ్ళు ఇంతవరకు ఎవరు డౌట్ పడని వాళ్ళు కూడా మీ డెసిషన్స్ మీద డౌట్ పడేటువంటి అవకాశం ఉందండి. మీ గోల్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకోవాలంటే ఉత్సాహంగా ఉన్నా సరే మీ పైన ఉండేటువంటి మెంటల్ ప్రెషర్స్ వల్ల కానివ్వండి, లేదంటే అఫీషియల్స్ కానివ్వండి, లేదంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి మెంటల్ బర్డెన్స్ వల్ల ఎక్కువగా ఉండటం వల్ల ఈ మంత్ కొంచెం ఈ గోల్స్ అనేటువంటిది మీరు కష్టపడి నెరవేర్చుకునేటువంటి ప్రాసెస్ లో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. ఎస్పెషల్ గా జూన్ మంత్ లో 8th నుంచి 22 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది. సో చాలా చిన్న టిప్ అండి, మీ యొక్క మైండ్ మీద మీరు కనుక ప్రెషర్ అనేటువంటిది తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా 5 minutes సైలెంట్ గా, మినిమం 5 to 15 minutes సైలెంట్ గా మెడిటేషన్ అనేటువంటి చేసేటువంటి వర్క్ స్టార్ట్ చేయండి. లేదంటే ఫోన్ అనేటువంటి దాన్ని పక్కన పడేసి ఏకాంతంగా కనీసం 20 నిమిషాలు ఏకాంతంగా గడిపేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇక నెక్స్ట్ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటే ఈ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి జూన్ మంత్ లో కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉండబోతుందండి. కొన్ని రోజులు హార్మోనీగా ఉంటుంది, అంటే కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు మాత్రం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు ఏదైతే మీ వర్డ్స్ అంటే మీ మాట ఏదైతే ఉంటుందో చాలా షార్ప్ గా ఉంటుంది, కొట్టినట్టు ఉంటుంది అనమాట. సో కాబట్టి మీ మాట మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడటం అనేటువంటి చాలా మంచిదండి. ఎస్పెషల్ గా జూన్ మంత్ 12వ తారీఖు, 17వ తారీఖు ఈ 2 డేట్లు ఏదైతే ఉన్నాయో ఈ డేట్స్ లో కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీకు జీర్ణ వ్యవస్థకి సంబంధించిన అజీర్తి, మలబద్ధకం లాంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి బయట ఫుడ్ అనేటువంటిది కొంచెం మసాలా ఫుడ్, అలానే ఏదైతే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయో వాటిని కొంచెం తినడం తగ్గించండి. ఇక మీకు సంబంధించినటువంటి మిమ్మల్ని ఎవరైతే మీ లవ్డ్ వన్స్ అంటే మీ పార్ట్నర్స్ కానివ్వండి వీళ్ళు ఉంటారో వాళ్ళతో టైం అనేటువంటి స్పెండ్ చేసేటువంటి పని మొదలు పెట్టండి. అలానే మీరు ఒక చిన్న అవుట్ గోయింగ్ అంటే ఒక చిన్న అవుటింగ్కి కానివ్వండి, లేదంటే చిన్న డిన్నర్ లాంటిది ప్లాన్ చేసి మీ యొక్క పార్ట్నర్తో మీరు స్పెండ్ టైం చేయడం వల్ల మీ మధ్య ఫ్యామిలీ బాండింగ్ అనేటువంటి స్ట్రాంగ్ అవ్వడం, ఈ మంత్లో ఉన్నటువంటి చిన్న చిన్న కొట్లాట్లు కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి దూరం అయ్యేటువంటి ఛాన్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటుంది. సో ఇక మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే ఈ మనీ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ పరంగా ఈ మంత్ కొంచెం మిక్స్డ్ ఫైనాన్షియల్ గా ఉంటుంది. కాకపోతే చాలా అలర్ట్ గా ఉండాలండి. ఎందుకంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్ గా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కానివ్వండి, లేదంటే వెహికల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేటువంటి వచ్చి అనుకోకుండా డబ్బు అనేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుందండి. అలానే మీకు వచ్చేటువంటి కొన్ని ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైనాన్షియల్ గోల్స్ ఫ్యూచర్లో పలానా చేయాలని ఏదైతే ఫైనాన్షియల్ గోల్ ఉంటుందో వాటిని కొంచెం ఈ మంత్ అనేటువంటి కొంచెం పోస్ట్పోన్ చేస్తే చాలా మంచిదండి. అలానే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు విషయంలో చాలా కన్జర్వేటివ్గా ఉండండి, చాలా కాన్సన్ట్రేషన్గా ఉండండి, లేదంటే చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే జూన్ 21 తర్వాత ప్లానెటరీ పొజిషన్ ఏదైతే ఉందో చాలా సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ రోజు అంటే కాస్త ఈ 21 తర్వాత కొత్త ఇన్వెస్ట్మెంట్ల గురించి ప్లాన్ చేయండి. 21 లోపు ప్లాన్ చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇక మీకు సంబంధించిన కెరీర్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి మనం చూసుకుంటే
కెరియర్ పరంగా చూస్తే రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి ఈ నెల చాలా బిజీగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలానే దీన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ మంత్ అని చెప్పొచ్చు మనం. మీరు కనుక జాబ్ చేస్తుంటే మీరు ముందు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా వస్తుంది. మీ సుపీరియర్స్ నుంచి మీ మీద చాలా ఫోకస్ ఉండబోతుంది, అది పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ. దీని ముందు మీరు మీ సుపీరియర్స్ తో ఏ విధంగా ఉన్నారు, అలానే మీకు సంబంధించినటువంటి వర్క్ అనేటువంటి మీరు ఎంత కష్టపడి వర్క్ చేశారు అనేటువంటి దాని మీద ఈ పాజిటివా నెగిటివా అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుందండి. సో ప్రొఫెషనల్ బిహేవియర్ మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా మంచిది. సుపీరియర్స్ తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఎలా పడితే అలా చేయటం లాంటివి చేశారంటే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బిజినెస్ పర్సన్స్కి మనకు చూసుకుంటే కనుక జూన్ 15 తర్వాత ఈ కాంట్రాక్ట్కి సంబంధించింది కానివ్వండి, డీల్స్కి సంబంధించిన వాటిలో చిన్న లీగల్ ఫార్మేషన్స్ మిమ్మల్ని టైం వేస్ట్ చేయించేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఇది నాకు తెలిసినంత వరకు మీకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ లేదంటే మీకు సంబంధించిన పేషెన్సీకి ఏదైతే ఉందో ఇది ఒక టెస్ట్ లాగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఫ్రీలాన్సర్స్ కానివ్వండి, క్రియేటివ్స్ కానివ్వండి, కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్ చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. ప్రతి దాన్ని స్టెప్ బై స్టెప్ పక్కాగా మీరు కనుక ప్లానింగ్ కనుక చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది మీ సొంతం ఉంటుందండి. ఇప్పుడు వరకు మీరు ఏదైతే కరెక్ట్గా ప్లానింగ్ చేశారో రాబోయేటువంటి నెక్స్ట్ 6 months లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మీకు ఉంటుందండి ఈ నెక్స్ట్ రాబోయేటువంటి ఇయర్ మొత్తం కూడా. ఇక మనం చూసుకుంటే మీకు సంబంధించినటువంటి మెంటల్ పీస్ కోసం కానివ్వండి, లేదంటే లీడర్షిప్ లో క్లారిటీస్ కానీ పెంచుకోవాలంటే కనుక ఒక పవర్ఫుల్ అలానే చిన్న నేను కొన్ని రెమెడీస్ చెప్తానండి. ఖచ్చితంగా ఈ రెమెడీస్ మీరు ఫాలో అయితే ఈ మంత్ అంతా కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు ఆదిత్య హృదయం కానివ్వండి, సూర్యాష్టకం కానివ్వండి, ప్రతిరోజు కూడా స్నానం చేసి 6:30 నుంచి 7:30 మధ్యలో చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఎనర్జీ లెవెల్స్, మీ కాన్ఫిడెన్స్ అనేటువంటి పెరుగుతాయి. మీరు జూన్ నెలలో డెసిషన్స్ తీసుకోవడంలో చాలా క్లారిటీగా వస్తుందన్నమాట. లేదంటే ఓం సూర్యాయ నమః అనేటువంటి బీజాక్షర మంత్రాన్ని కూడా కనీసం ప్రతిరోజు మీరు 108 సార్లు జపించడం అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే మీ యొక్క ఫోకస్ని, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని బూస్ట్ చేయాలి అంటే మీరు సన్ఫ్లవర్ ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఆ బ్రైట్ ఎల్లో కలర్ అనేటువంటిది మీరు వాడటం చాలా మంచిదండి. ఒక చిన్న సన్ఫ్లవర్ పిక్చర్ ఏదైతే ఉంటుందో బ్రైట్ కలర్లో ఉండేదాన్ని, దాన్ని మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఎప్పుడు మీతో ఉంచుకోవడం కానివ్వండి, లేదంటే మీ వర్క్ ప్లేస్లో ఆ కలర్ ఫోటో అనేటువంటిది అంటించుకోవటం, మీ యొక్క స్క్రీన్ డెస్క్టాప్ ఏదైతే ఉంటుందో ఆ డెస్క్టాప్ మీద పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మీకు లీడర్షిప్ క్వాలిటీని పెంచడం కానివ్వండి, మీ యొక్క పాజిటివ్ని కానీ పెంచుతుందండి. ఈ యొక్క ఎల్లో వైబ్రేషన్ అనేటువంటిది ఈ మంత్ మీకు లక్కీ వైబ్రేషన్ని నింపుతుంది. సో ఇక మనం ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే కనుక ఈ రూలింగ్ నెంబర్ 1 వాళ్ళకి జూన్ మంత్ అనేటువంటిది ఒక స్పెషల్గా ఉండబోతుందండి. వీళ్ళు ఎమోషనల్గా, మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎమోషనల్ గా కామ్ గా ఉండాలి, ప్రొఫెషనల్ గా పేషెన్సీగా ఉండాలి, ఫైనాన్షియల్ గా జాగ్రత్తగా ఉండాలి. స్పిరిచువల్ గా చూసుకుంటే మీరు సూర్యమంత్రం జపించాలి. నాన్ స్పిరిచువల్ గా చూసుకుంటే సన్ఫ్లవర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లవర్ అనేటువంటి దాన్ని మీరు దగ్గర పెట్టుకోవాలి. ఇక మీరు జూన్ నెలలో ఎన్ని మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చినా, ఎన్ని మెంటల్ బ్యాలెన్సెస్ వచ్చినా ఎదుర్కొని ఒక లీడర్గా మీరు ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, ఎవరైతే రూలింగ్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీకు ఎవరికైనా సరే మీకు న్యూమరాలజీ ప్రకారంగా, ఆస్ట్రాలజీ ప్రకారంగా, కేపీ ఆస్ట్రాలజీ ప్రకారంగా వేదిక్ సిగ్నేచర్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే ఎనలైజ్ చేస్తూ దాదాపుగా నేను 40 నుంచి 60 పేజీల రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. సో ఏ సర్వీస్ మీకు కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.